శ్రీమాత్రే నమః. హలో అండి, భవానీ వెజ్ రెసిపీస్కు స్వాగతం. ఈరోజు చామగడ్డలతో సింపుల్గా చేసుకునే డిఫరెంట్ రెసిపీని అయితే చూసేద్దాం రండి. చామగడ్డలు బాగా శుభ్రం చేసుకొని ఒక 5 విజిల్స్ పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలండి. ఒక కడాయి పెట్టి నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఈ చామగడ్డలను అయితే వేసేసుకోవాలి. కొంచెం పసుపు, ఇంగువ వేసుకోవాలండి. 2 మినిట్స్ బాగా వేయించుకోవాలండి. నానబెట్టిన చింతపండు రసాన్ని కొద్దిగా వేసుకోవాలండి. ఈ విధంగా తగినంత ఉప్పు, మిరప్పొడి వేసుకొని బాగా కలిపి ఉడకబెట్టాలండి. ఇలా 5 మినిట్స్ వదిలేయాలండి. కొత్తిమీర వేసుకోవాలి. ఇదే టేస్ట్ ఇస్తుందండి ఇందులో. చూసారు కదా, ఇలా దగ్గర పడి ఆయిల్ పైకి వచ్చేస్తే అయిపోయినట్లే, స్టవ్ ఆపేసుకోవచ్చండి. అంతేనండి, అయిపోయింది. దీన్ని చామగడ్డ మసియల్ అని అంటారండి. మీరు తప్పక ట్రై చేయండి. పుల్లగా, కారంగా, చాలా కమ్మగా ఉంటుందండి. వేడివేడి అన్నంలో తింటే మీరు తప్పక ట్రై చేయండి. మీకు కనుక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.